హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తనుజ మండ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజ మండ స్పేస్. అండ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి తమ్మునిలో చూసే ఉంటారు కదా, అదేనండి బొంబాయి చట్నీ. చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంత బాగుంటుంది. మరి రెసిపీ చూసేద్దామా? చలో. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు ఇంకొంచెం శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయ్యింది అని అనిపించినప్పుడు కాస్త ఆనియన్స్ని కూడా వేసి మంచిగా వేయించుకోండి. స్లైట్లీ ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మంచిగా కలర్ మారింది అని అన్నప్పుడు కాస్త కరివేపాకు అండ్ దెన్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇది అయితే చాలా బాగుంటుంది. ఒక 2 పుల్కలు తినే వాళ్ళు ఒక 4 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మీలో నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది రెసిపీ. తెలిసిన వాళ్ళు కమెంట్స్లో చెప్పండి, తెలియని వాళ్ళు మీకోసం ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. అండ్ దాంట్లోనే కాస్త పసుపు, ఉప్పు, కారం కూడా వేసి మంచిగా ఫ్రై అవనివ్వండి. అది మంచిగా ఫ్రై అయింది అని అన్నప్పుడు చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటు నేను ఇక్కడ బాయిల్ చేసి పీల్ తీసేసిన పొటాటోస్ని కూడా యాడ్ చేసేసాను. సో మంచిగా ఒక మిక్స్ చేసేసి మంచిగా పొటాటోస్కి మసాలా అంతా పట్టేలాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే మీకు అలా అనిపిస్తుందో మంచిగా కుక్ అయింది అని అన్నప్పుడు ఆ టైంలో కొంచెం వాటర్ వేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని కొంచెం ఉడకనివ్వండి. అంతలోపు పక్కన ఈ శనగపిండి ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్ వేసి లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసేయండి. అంతే, చాలా చాలా సింపుల్, ఈజీగా అయిపోయే మన బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే అంతే. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని మంచిగా చపాతీతోనో పుల్కాస్తోనో పేర్ చేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది. సూపర్, అంతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.